హాయ్ అందరికి ఈ రోజు అయితే నేను జొన్న రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. జొన్న రవ్వ, కొత్తిమీరాకు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, శనగపప్పు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఆ ఉల్లిగడ్డ, నేను తురిమి పెట్టుకున్న క్యారెట్, తాలింపు కోసం అంటే కొంచెం మంచి ఫ్లేవర్ రావాలని ఎల్లిపాయ దంచి పెట్టుకున్నా నేను. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకోవాలి. నేనైతే ముందే గిన్నె పెట్టుకున్న ఆయిల్ పోసుకున్న. దీంట్లో ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడైంది. దీంట్లో కొన్ని ఆవాలు, జీలకర్ర, కొంచెం గ్యాస్ తక్కువ వేసుకున్నాను. రెడీ చేసుకున్నాయన్నీ దీంట్లో వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను, మిర్చి, శనగపప్పు, ఈ పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అన్నవి కలర్లోకి రావాలి. ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. ఎందుకనంటే ఇవి తొందరగా గోలాలి అని అంటే సాల్ట్ అన్నీ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఇవి మగ్గే వరకు మనం మూత పెట్టుకుందాము. ఇప్పుడైతే ఇది గోల్నేవో లేవో మూత వేసుకొని చూద్దాము. బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడైతే మనం దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే జొన్న గట్క పోసుకుందాం. దీంట్లో ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఒక 2-3 మినిట్స్ గోలించుకుంటే సరిపోతుంది. అంతవరకు పక్క గిన్నెలో అంటే నేను దేంతో తీసుకున్నానో దాంతో 2 కప్పుల వాటర్ అయితే వేడి చేసుకోవాలి పక్కకి. ఇప్పుడైతే వాటర్ మసులుతున్నాయి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని దీంట్లో వేసుకోవాలి. ఉప్మా రవ్వ కూడా గోలింది. అంటే గోధుమ రవ్వ కన్నా దీన్ని ఎక్కువ ఉడకబెట్టుకోవాలి మనము. ఎందుకంటే గోధుమది కదా, జొన్నది కదా, ఉడకాలి. ఈ జొన్న గట్కనైతే మనకి హెల్త్కు చాలా మంచిది. ఇప్పుడు షుగర్లు, బీపీలు వస్తున్నాయి కాబట్టి ఊకే రొట్టె లాంటివి కూడా మనం తినలేం కదా. అప్పుడప్పుడు ఇలా ఉప్మా వేసుకుంటే కూడా వెరైటీగా ఉంటుంది. వారానికి 2 సార్లు అయినా ఈ జొన్న గట్కతోటి ఉప్మా వేసుకోండి. జొన్న గట్క అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా. అది కూడా మీకు ఒక వీడియోలో మళ్ళీ షార్ట్ లాగా చూపిస్తాను. ఇప్పుడైతే కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా క్యారెట్ కూడా తురిమి పెట్టుకున్నది కూడా వేసిన. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ వరకు మూత వేసేసుకున్నాము. స్టార్ట్. అయితే ఇప్పుడైతే మూత వేసుకున్నాము. ఉప్మా అయితే రెడీ అయింది. చూడండి, ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాలి, ఎందుకంటే గోధుమ జొన్నది కదా ఇది. సరే, ఇప్పుడైతే నేను ఆఫ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడైతే జొన్న రవ్వతో నేను ఉప్మా చేసిన కదా, రెడీ అయింది. దీంతో అయితే నేను మామిడికాయ పచ్చడి వేసుకొని తింటున్నా. మీరు కావాలంటే పల్లి పచ్చడి, టమాటా పచ్చడి ఏదైనా చేసుకోవచ్చు. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా వెరైటీ వంటలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను అవైతే మీకు ట్రై చేసి వీడియోలో పెడతాను.